కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసరుకు చెందిన టీడీపీ నాయకుడు వాకిటి శ్రీనివాసులు ఎదుగుదలను ఓర్వలేకనే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. వాకిటి శ్రీనివాసులను హత్య చేసిన 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పథకం ప్రకారమే హత్య జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. వాకిటి శ్రీనివాసులను చంపేందుకు ప్రత్యర్థులు గుడిసె నరసింహులు, అతడి స్నేహితులైన బోయ రామాంజనేయులు, ఉలివేని హరికృష్ణ కలిసి అదే గ్రామానికి చెందిన వడ్డే నరసింహులను సంప్రదించారు. శ్రీనివాసులను హత్య చేయాలంటే తనకు 10 లక్షలు ఇవ్వాలని, హత్య చేసేందుకు తనకు బంధువైన ఓ మైనర్తో పాటు మరో బాలుని వినియోగిస్తానని ఒప్పందం చేసుకున్నట్లు వివరించాడు ప్రధాన నిందితుడు గుడిసె నరసింహులు. ఇక 50,000 అడ్వాన్స్ తీసుకున్న నిందితులు ఈ నెల 14న తెల్లవారుజామున రెక్కీ నిర్వహించారు. అదే రోజు ఉదయం 5 గంటలకు శ్రీనివాసులు బహిర్భూమికి వెళ్లిన సమయంలో 2 మైనర్లలో ఒకరు కంట్లో కారం జల్లారు. మరో యువకుడు ఇనుపరాడ్తో తల వెనుక భాగంపై కొట్టారు. దీంతో శ్రీనివాసులు అక్కడికక్కడే మరణించాడు. దర్యాప్తు చేసిన పోలీసులు 6గురిని అరెస్ట్ చేసి ఓ ద్విచక్ర వాహనాన్ని, ఇనుపరాడ్ను, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. గ్రామ మాజీ సర్పంచ్ వాకిటి శ్రీనివాసులు యొక్క హత్య కేసు గురించి అరెస్టు వివరాల గురించి ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాము. దీంట్లో 14/8/2024 ఉదయం 5 గంటల సమయంలో మృతుడు భూమికి వెళ్ళడానికి కోసం వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు సదరు గ్రామంలో అతనికి ప్రత్యర్థులుగా ఉన్నటువంటి గుడిసె నరసింహులు మరియు అతని అసోసియేట్స్ క్లోజ్గా ఉన్నటువంటి అనుచరులు బోయ రామాంజనేయులు, ఉలివేని హరికృష్ణలు ఇద్దరు ఆ గ్రామంలో వారికి ఆధిపత్యం కోసం ఈ వాకిటి శ్రీనివాసుని హత్య చేస్తే వారి ఆధిపత్యం చలాయించవచ్చు అనే ఉద్దేశంతో అతను అంతమొందించాలని చెప్పేసి అదే గ్రామానికి సంబంధించినటువంటి వడ్డే నరసింహులతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒక 10 లక్షల రూపాయలకు అతని ద్వారా ఒప్పందం కుదుర్చుకొని అతని యొక్క బంధువులైనటువంటి ఒక ఇద్దరు చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా, CICL అంటారు, వాళ్ళిద్దరిని కూడా దీంట్లో భాగంగా చేసుకొని దానికి ఒక 50,000 రూపాయలని ఈ గుడిసె నరసింహులు, బోయ రామయ్య, ఉలివేని హరికృష్ణ కలిసి ఈ వడ్డే నరసింహుడికి ఇచ్చి హత్య గురించి ఒక ఒప్పందం కుదుర్చుకొని దాని మేరకు 14/8/2024 ఉదయం 5 గంటలప్పుడు ఈ వాకిటి నరసింహులు బహిర్భూమికి వెళ్ళిన సందర్భంలో ఈ వాకిటి శ్రీనివాసుల యొక్క కళ్ళకు చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఉన్నటువంటి ఒక అతను కారం పొడి చల్లి అతనితో పాటు ఇంకొక చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ లా ఉన్నటువంటి పర్సన్ అతని ఐరన్ రాడ్ తోటి వాకిటి శ్రీనివాసుల యొక్క తల వెనక భాగంలో పట్టడంతో అక్కడికే చనిపోవడం జరిగింది.